గోపాలకృష్ణ ద్వివేది అవుట్. కార్మిక శాఖ నుంచి జీఏడీకి ఎంఎం నాయక్ అదనపు బాధ్యత. 2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు. జగన్ హయాంలో కీలక పోస్టులు, సచివాలయాలకు, ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు ఈయన నిర్వాకమే. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పేపరు, అదేగా ఏబిఎన్ ఛానలు, ప్రధానంగా టీవీ5 ఇట్లాంటి కొన్ని ఛానల్స్ ఐఏఎస్ ఐపీఎస్ల మీద టార్గెట్ చేశారు. ఈ ఐఏఎస్ను ఉంచొద్దు, ఈ ఐఏఎస్ని పక్కన పెట్టాలి, ఈ ఐపీఎస్ని పక్కన పెట్టాలి, లూప్ హోల్ వేయాలి, లేకపోతే వెయిటింగ్ లిస్టులు వేయాలి, ఈయనకు పోస్టింగ్ ఇవ్వద్దు. ఏంది ఇదంతా కారణం అంటే, ప్రధాన కారణం ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది ఉండ, ఆయన అవుట్ అట. అవుట్ అంటే అడిగిపోతారు, ఏదో ఒక శాఖలో వేస్తారు. ప్రభుత్వం నిర్ణయం అది వెయిటింగ్లో పెట్టినా, పనికిరాని శాఖలు ఇచ్చినా, పనికి వచ్చే శాఖలు ఇచ్చినా వాళ్ళకి పని చేయటమే వాళ్ళ బాధ్యత. దీంట్లో అవుట్లు ఉండవు, ఇన్నులు ఉండవు. ఇందులో ఏం చెబుతారు, 2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా పనిచేసిండు కాబట్టి తీసేశారట. అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని, తెలుగుదేశం పార్టీ మాట లేదని, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలు పాటించలేదని, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయలేదని, వైసీపీకి అనుకూలంగా పనిచేయడం కాదు. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళు వైసీపీ మనుషులు అన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఆంధ్రజ్యోతి పత్రిక. కాబట్టి ఆయన్ని తీసి పక్కన పెట్టారట. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఎందుకు పక్కన పెట్టాలి? ప్రజలకు చేయాల్సిన సేవలో, ప్రజలకు చేయాల్సిన పరిపాలనలో, ప్రజలకు చేయాల్సిన సంక్షేమంలో, ప్రజలకు చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా లోపం చేస్తే అవుట్ చేయాలి, పక్కన పెట్టాలి, అదే లూప్ హోల్లో వేయాలి. కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వైసీపీకి అనుకూలం, ఈయన తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి పక్కన పెడతాం అంటున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకైనా మంచి చేయలేదు, ప్రజలకు సంబంధించి చేయాల్సిన డ్యూటీస్ చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెడుతున్నాను అంటలే. ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తాను, 2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండగా తెలుగుదేశం పార్టీకి పని చేయలేదు అనేది వాళ్ళ అర్థం. తెలుగుదేశం పార్టీ మాట లేదు. ఎందుకైనా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ మాట అయినా వాళ్ళు రూల్ పొజిషన్ బై లా ఫాలో కావాలి. బై లా ఫాలోగా అయితే వీళ్ళకి నచ్చదు. వీళ్ళ మాట వినాలి, వీళ్ళు చెప్పిన వార్తల్ని, వీళ్ళు రాసిన వార్తలు ప్రకారం పనిచేయాలి, వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు, మౌఖిక ఆదేశాల ప్రకారం పనిచేస్తే వాళ్ళు మంచి ఆఫీసర్లు, చాలా మంచి పెర్ఫార్మింగ్ ఉన్న ఆఫీసర్లు. కానీ దీంట్లో మొత్తం ఎపిసోడ్లు చూస్తే ప్రజలకు విషయం, ప్రజల కోణం కానీ, ప్రజల ఎజెండా కానీ, ప్రజలకు పనిచేయలేదు ఆఫీసర్లు కాబట్టి పక్కన పెడుతున్నాం, ప్రజలకు పనిచేసిన వాళ్ళని, సిన్సియర్ ఉన్న ఆఫీసర్లను తీసుకొచ్చుకుంటున్నాను ఎక్కడ చెప్పట్లే. ఇది దురదృష్టం. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు అధికారంలో, రేపు ఇంకో పార్టీ రావచ్చు, మరి ఆ పార్టీ కూడా అంటదిగా అయ్యాల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసిన కాబట్టి ఈయన అవుటు, ఈయన ఇన్ను. ఈ అవుట్లేంది, ఇన్నులేంది? ప్రజల ఎజెండా ఉండాలి. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి పక్కన పెట్టినాం, ప్రజలకు మంచి చేస్తారు కాబట్టి తీసుకొచ్చినాం, ఇది ఉండాలి తప్ప ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఎస్పెషల్గా ఈయన వైసీపీకి పనిచేసిండు, ఈయన తెలుగుదేశం పార్టీ మాట లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులను లెక్క చేయలేదు. ఇదే మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీని లెక్క చేయటం కోసం ఆఫీసర్లు ఉన్నది? ప్రజల కోసం ఉంటారా? ప్రజల కోసం పాటుపడే ఆఫీసర్లు ప్రజల కోసం ఉంటారు. పార్టీల నాయకులను సపోర్ట్ చేయటం ఏంది దరిద్రంగా? పార్టీ నాయకులను సపోర్ట్ చేస్తే ఒక రకంగా, సపోర్ట్ చేయకపోతే ఇంకో రకంగా. అంటే మీ పార్టీకి సపోర్ట్ చేయకపోతే అవతల పార్టీకి వాడు అన్నట్టు ఆయనకు కండవ కప్పి వీళ్ళే ఆయనకి వైసీపీ జెండా భుజానేసి, వైసీపీ కండవ కప్పి ఈయన వైసీపీ మనిషి అని ముద్రేసి, అంటే తెలుగుదేశం పార్టీ మాట ఏంటైనా రూల్ పొజిషన్ ప్రకారం పనిచేస్తున్నట్టు, సిన్సియర్ ఆఫీసర్ అన్నట్టు ముద్రేయటం. ప్రజల కోసం పనిచేసి రూల్ పొజిషన్ ప్రకారం పనిచేస్తే వాళ్ళు వైసీపీ మనుషులు అన్నట్టు, వైసీపీ ఆఫీసర్లు అన్నట్టు ముద్రైతే ఇది ఐఏఎస్ ఐపీఎస్లో ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది. ఇది ఒక రకంగా ఏపీలో పనిచేయాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది. భవిష్యత్తులో ఏపీలో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ రావాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియా కానీ, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ కానీ కంప్లీట్గా డివిజన్ అయినాయి. మనం చేసే పని వక్రీకరిస్తాయి, మన పైన ఒక ముద్ర వేస్తుంది, పార్టీలు ముద్రేసి మనని వ్యక్తిగత హననం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అని చెప్పి భయపడే పరిస్థితికి ఇప్పటికే వచ్చారు. ఇక అది ఎక్కువైతే అసలు ఇక్కడికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది గోపాలకృష్ణ ద్వివేది అవుట్ అట. దాని